హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒక చిన్న మాట చదువుకొని మనము దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చదవబడే లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మానవ జీవితంలో జరిగేటటువంటి పరిస్థితుల గురించి పేతురు రాసినటువంటి పత్రిక మాట్లాడుతుంది. వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వి ఫేస్ ఇన్ ద స్పిరిచువల్ రైల్. దేవుని నమ్ముకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితుల గురించి మనం చెప్పేటటువంటి పత్రిక పేతురు రాసినటువంటి పత్రిక. పేతురు రాసినటువంటి పత్రికలు ఎక్కువగా పేతురు భక్తుడు శోధన గురించి మాట్లాడతాడు, శ్రమల గురించి మాట్లాడతాడు. దేవుని నమ్ముకున్న మన జీవితంలో ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి దినుసులు, రెండు ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో రెండు ప్రాముఖ్యం అన్నమాట. శోధన ఉంటుంది, వానికి శ్రమ ఉంటుంది. అందుకే ఈ పత్రిక అంతా కూడా అదే విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించువారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలు మీకు ఎదురవుతూ ఉంటున్నాయి అంటున్నాడు. నానా విధములైన శోధనలు, శ్రమలు. 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక. అంటే అర్థం ఏంటంటే వీరికి వస్తున్న శ్రమల వల్ల, శోధనల వల్ల సిగ్గుపడుతున్నారు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఏ పరిస్థితి వచ్చిన బాబు మాకు దేవుడు నమ్మకాల ముందే బాగుండే కదా, దేవుడు నమ్మిన తర్వాతనే సిగ్గుపడే పరిస్థితి వస్తున్నది ఏంది, ఇంత అవమానం అయిపోతున్నామేంది, ఆశ్చర్యపడ్డారంట వారి యొక్క జీవితాన్ని చూసుకొని. 12వ వచనంలో, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకుండా. అర్థమైంది, వీళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, శ్రమలను చూసి, శోధనను చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే వీరికి యేసుప్రభు చెప్పినటువంటి విషయం అర్థం కాలేదు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు నేను అడుగుతా, అమ్మ అడిగితే అమ్మకు బాప్తిసం ఇచ్చాను, ఏమడిగినా ఎవరికి ఇచ్చినా, అమ్మను ఎటువంటి పరిస్థితులనైనా, ఎటువంటి శోధనైనా, ప్రాణాపాయం వచ్చిన క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించదవా, ఉందువా అంటే ఉందులు అంటారు. అక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆత్మ జీవితంలో దేవుని యొక్క పాలసీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేనే ఉన్నా, నా కొడుకు మహిమానంద్ ఉన్నాడు. ఆడు చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్దోడే 20 ఏళ్ళు వచ్చినాడు కాదు, ఇప్పుడు చిన్నోడే, కానీ అంతకన్నా చిన్న ఉన్నప్పుడు అందరు వెతుకుంటాం, ముద్దాడతాం, గారాభిస్తాం. ఆడు ఏది ఎత్తేసినా మురిపోయి, అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏది ఎత్తేసినా ఏది వలకొట్టినా సంతోషిస్తాం. నా కొడుకు వలకపోతే ఇంకోటి వలపడతాను అనుకుంటా. ఇప్పుడు పెద్ద అయినా ఇప్పుడే వాడిని పడుతుండే, తాను ఇప్పుడే భయంకరంగా వాడిని తన్నులు పడుతుంది. దేవుని పాలసీ కూడా స్టార్టింగ్లో చాలా ప్రేమ చూపిస్తాడు. ఎంతవరకు వానికి ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో పరీక్ష అనేది ఎప్పుడు వస్తుంది? స్కూల్లో స్టార్ట్ అయిన 1 మంత్కి ఎగ్జామ్స్ పెడతారా? సంవత్సరం నడవాలా? సంవత్సరం దాకా వారికి బాగా టీచింగ్ చేసి సంవత్సరానికైనా ఖచ్చితంగా పరీక్ష అవసరం. పరీక్షలో క్లాస్లో ఉండి అందరూ పాస్ అవుతారా? మ్యాక్సిమం ఫెయిల్ అవుతారు. అందుకే సప్లిమెంటరీ ఉంది మన వ్యవస్థ. సప్లిమెంటరీ వ్యవస్థ ఎందుకంటే మళ్ళీ పరీక్ష, ఒకసారి ఫెయిల్ అయిపోయాడు వాడు, మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకో అవకాశం ఇస్తారు వాడికి రాసుకోవడానికి. అట్లా ఆత్మ జీవితంలో కూడా పరీక్షలు వస్తాయి. మన అందరికి ఒకటేసారి ఉండవు. వాడి స్థితిని బట్టి వాడికి ఇప్పుడు సంవత్సరం అంతా టీచింగ్ జరిగింది, అయిపోయింది, వాడికి ఎగ్జామ్ పెట్టాలి, ఖచ్చితంగా తప్పదు. ఎందుకంటే నెక్స్ట్ జోన్లో కూడా వెళ్ళాలి, నెక్స్ట్ పరిశుద్ధాత్మ నింపుదలకు కూడా వెళ్ళాలి, నెక్స్ట్ బైబిల్ శక్తిని పొందుకోవడానికి కూడా వెళ్ళాలి. ఈ ఘట్టములు దాకా నిజంగా అన్న చెప్తున్నప్పుడు ఆ 7 ఘట్టములు, ఒక్కో ఘట్టంలో ఒక్కో పరీక్ష ఎదురవుతూ ఉంటుంది అన్నమాట. మనకు ఇజ్రాయేల్ అరణ్య యాత్రలో మీరు బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం పట్టకొచ్చిన ఒక పరీక్ష, ఇంకా జర దూరం పోయిన తర్వాత దాహం వేసింది, అదొక పరీక్ష, ఇంకా జర దూరం పోయిన తర్వాత ఆకలి అవుతుంది, అదొక పరీక్ష, ఇంకా జర దూరం పోయిన తర్వాత మోసం మీద అనుమానం వస్తుంది, అదొక పరీక్ష, ఇంకా జర దూరం పోయిన తర్వాత వ్యభిచారము చేయు స్త్రీలు ఎదురొచ్చారు, అదొక పరీక్ష. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క రకమైన పరీక్ష ఎదురైంది వారికి. పరీక్ష లేకుండా యాత్ర ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనకు చాలా పరీక్షలు వస్తాయి. దేవుని నమ్ముకున్న తర్వాత చాలా
మనం పరీక్షించబడాలి, చాలా శోధనల వల్ల మనం పరీక్షించబడాలి. ఒక బంగారు నాణ్యము అందమైనటువంటి ఒక రింగ్ కానీ ఒక నెక్లెస్ కానీ తయారైందంటే అది ఎంతో అగ్నిలో వేయబడి కాల్చబడి ఎన్నో శిల్పకారుల చేతుల్లో ఎన్నో దెబ్బలు తిని ఒక అందమైన షేప్లోకి వస్తుంది. మరి మనం అందమైన షేప్లోకి ఏ చేయకున్నంత పరిశుద్ధతలో రావాలంటే ఏ దెబ్బ తగలకుండా వస్తామో పాడైతే వాడుకుంటాం. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను ఏడ చెక్కించుకుంటున్నాడు, చెక్కుతుంటే చెక్కిస్తున్నాడు అందరు. ఇది కథ. పాట పాడుకోవడం వేరు, పాట కనుగొన్నాక బ్రతకడం వేరు. చాలా పాటలు పాడతారు, అసలు నాకు అర్థమే తెలియదు. పాటలు ఏదో నన్ను పెదవుతోని నేర్చుకొని పాడడం వేరు, అనుభవంతో పాడడం వేరు. దేవుడు పెట్టారా, ఈరోజు మన జీవితంలో మనకు ఎన్నో ఈ యొక్క పేతురు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఈ సంఘస్థులకు వాళ్ళ సమస్య ఏంటంటే ఈ శ్రమలు శోధనలే సమస్య వారికి. వీటి చూసి ఆశ్చర్యపడుతున్నారు, వీటి చూసి ఐరాన్ అయిపోతున్నారు, సిగ్గుపడే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు, దేవుడి కొరకు సిగ్గుపడుతున్నారు. అంటే శ్రమలు అనుభవించడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఇక రాత్రి మొగలు పడే చింత కూడా అదేనంట. 7వ వచనంలో అంటాడు, 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీరు, అంటే అర్థమైంది, మీరు చింత పట్టుకున్నది ఏమాయ పరిస్థితి, ఇట్లా శ్రమలు వచ్చి దేవుని నమ్ముకుంటే అంత మంచి అవుతుంది అనుకుంటే అంత అడ్డం తిరిగింది కథ. కడుపులో పిండం అడ్డం తిరిగినట్టు దేవుని నమ్ముకుంటే అంత బాగుంటుంది అనుకుంటే రివర్స్ అయింది అన్నట్లు అనిపిస్తాయి పరిస్థితులు. ఇక దాని గురించి చింతిస్తున్నారు వీళ్ళు. పనికి మళ్ళీ చింత, అది పనికి వచ్చే చింత ఉండాలి. అంటే ఎందుకంటే మనిషికి వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్ల షుగర్ అటాక్ అవుతుంది. షుగర్ ఎందుకు వస్తుంది తెలుసా? ఒట్టిగా ఆలోచించుకుంటూ కూర్చుంటారు, పని పట్టలేక. ఏదో పిల్లలు తెచ్చినట్టు కూర్చున్నట్టు, కొందరు మూడు తెచ్చినట్టు కూర్చున్నట్టు ముందు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు దుష్టుడు దాడి తెలిపిస్తుంది. నిన్న మా ఇంటి ముంగట ఒక ఆమె, చిన్న వయసు, మన మేఘన మానసంత వయసు, 2 పిల్లలు, చిన్న పిల్లలు. మా పాప కన్నా చిన్న పిల్ల ఇంకా ఉంది. ఆమె మా ఇంటి ముంగటిని, ఇప్పుడు మేము ఉన్నాం ఆ రోడ్డు, దానికి ఆపోజిట్లో కోమటోడు. భర్త ఏమో అనడని చెప్పేసి హట్ అయిపోయి బాధపడి బట్టలు ఆరేస్తారు వీధికి పోయింది. 3 అంతస్తులు బిల్డింగ్కి పోయి బట్టలు ఆరేసినట్టు చేసి బిల్డింగ్ మీద దింకి సార్. ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనిషిని చంపుతాయి. వ్యర్థమైన చింత అనేది వేస్ట్. అది అరే నీకు వాడు ఇష్టం లేడు, వాడిని నీకు సరే ప్రేమిస్తలేడు, నీకు చూసుకొని ఇడిచిపెట్టు. వాని కొరకు నువ్వు వచ్చిపోవడం ఏంది? అవసరమైతే వాళ్ళు ఇంకొని పెళ్లి చేసుకోలేకపోతే అట్లనే ఉండు. సాగాల్సిన అవసరం ఏముంది? వాడంతా నీకు టార్చర్ పెడుతున్నప్పుడు వాళ్ళతో వెంట సంసారం చేస్తూ విడిచిపెట్టేసి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆశ్రయించు, విడాకులు ఓరుకో, నీ ఆధారాలు చూపించి నీకు పెడుతున్నటువంటి హింసను 498 కేసు ఎన్నో ఉన్నాయి, సెక్షన్లు అవుతలేడానికి. చంపాల్సిన అవసరం ఏముంది? చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ వ్యర్థమైన ఆలోచనలు మనిషిని చంపుతాయి. సైతాను యొక్క దాడి ఎట్లుంటుందంటే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యుద్ధాలు జరిగినాయి. బైబిల్లో కూడా యుద్ధాలు చేసిన రాజులు ఉన్నారు. అబ్రహాం యుద్ధాలు చేశాడు, దావీదు యుద్ధాలు చేశాడు, చాలా మంది రాజులు యుద్ధాలు చేశారు. అది భౌతిక సంబంధమైన యుద్ధం. శత్రువులు కనబడ్డారు వారికి. ఆ శత్రువులు కత్తితో దాడి చేశారు. సైన్యంతో వెళ్ళి, ఆర్మీతో వెళ్ళి దాడులు జరిగినాయి. గుర్రాల మీద వెళ్ళి ఇప్పుడు అది కాదు యుద్ధం. ఇప్పుడు మన శత్రువు మనకి ఎదురుగా రాడు, కనబడడు వాడు. అయినా మనం కూడా యుద్ధంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. మనం చేసే పోరాటం కత్తులతో చేసేది కాదు, ఆలోచనలతో చేసే పోరాటం. వ్యర్థమైన ఆలోచనలు, చీకటి ఆలోచనలు మనసులోకి సాధన పంపిస్తాను నిన్ను ఓడగొట్టడానికి. ఇప్పుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఐడియాలజీ వార్ఫేర్ నువ్వు చేయాలి. పౌలు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కానే కావు. వ్యర్థమైన ఆలోచనలు కూడా పంపుతుంది. ఇప్పుడు యుద్ధం అంతా కూడా నీ మనసు మీద, నీ విశ్వాసం మీద, నీ హృదయం మీద సాతాను యుద్ధం చేస్తాడు. అయితే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు శ్రమల గురించి చింత, శోధనల గురించి చింత, కలవరము, అస్థిరులైపోయారు వీళ్ళు శ్రమల వల్ల. ఏంటండి 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి. అందరికి గివ్వ శ్రమలు వచ్చినారా బాబు? యోబుకు వచ్చినాయి, అబ్రహాంకి వచ్చినాయి. శ్రమలు లేకుండా ఎవడు కూడా సంపూర్ణుడు కాలేదు. శ్రమల వల్లనే ప్రతి వారికి సంపూర్ణ చేయడం దేవుని యొక్క చిత్తము.
అందరికీ రకమైన శ్రమలే వచ్చినవని మీరు ఎరిగి ఏం చేయండి? విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. ఎవరి ద్వారా శ్రమలు వస్తున్నాయో, ఎవరి ద్వారా కష్టాలు వస్తున్నాయో ఆ చీకటి సామ్రాజ్యం మీద మీరు జయించాలి స్థిరులే. కానీ వారి ఆలోచనలో లోపడిపోయి మీరు చచ్చిపోవద్దు, మీరు పాపంలో పడిపోవద్దు, మీరు అస్థిరులైపోవద్దు. ఏంటండి 10వ వచనంలో నిత్యమైమగు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మిమ్మల్ని శ్రమ పెట్టిన తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు ఆయన. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని నేను సమస్తము. ఎప్పటికి ఉండే శ్రమలు, కొంతకాలం ఉండే ఆ పరిస్థితి, ఎప్పటికి ఉండే శోధనలు. అందుకే నేను చెప్పాను, పరీక్ష లోకంలో ఎప్పటికి ఉంటాయా? రోజు ఉంటుంది పరీక్ష, వానికి సంవత్సరం ఒకసారి ఉంటుంది. 10th క్లాస్ వరకు అయితే బోర్డ్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ఈ తర్వాత సెక్షనల్స్, మిడ్ ఎగ్జామ్స్, ఈ యూనిట్ టెస్ట్లు అంటారు కదా, 10th క్లాస్. అవన్నీ కామనే. అందులో నువ్వు సరే అయిపోయిన టీచర్ మార్కులు వేసే అవకాశం ఉంటుంది, కానీ బోర్డ్ ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా నువ్వు మార్కులు తెచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో మీకు బలహీనతలు ఉన్న సంగతి కాబట్టి వాటిని లెట్ దెమ్ ఫర్గివ్. నా చేతుల్లోనే కొన్ని ఉంటాయి, దేవుడి చెంతకి వెళ్ళిపోతే విషయం. అప్పుడు నువ్వు ఖచ్చితంగా అక్కడ మార్కులు సంపాదించాల్సిన అవసరత ఉంటుంది. ఈ పరీక్ష వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు ఏదో వింత సంభవించినట్టుగా. ఎందుకంటే మీరు రక్షణ పొందిన దినాన్ని మీరు నమ్మాలి. నేను క్రీస్తు నిమిత్తము అనేక శ్రమలు అనుభవించాలి, క్రీస్తు నిమిత్తము అనేక నిందలు అనుభవించాలి, అనేక వెలివేదన అనుభవించాలి, అనేక శోధనను అనుభవించాలి, అనేక హింసలను అనుభవించాలి. దట్ వాస్ ద డిసిషన్ వెన్ యు ఆర్ గాట్ ద సాల్వేషన్ ఇన్ అవర్ లైఫ్. రక్షణ పొందిన మన తీర్మానం ఏంటి? ఇవన్నీ ఉన్నాయి మన ముందర, నమ్ముతాం అక్కడ. అది మర్చిపోతారు మన రక్షణ పొందిన తర్వాత ఎదురవుతున్నప్పుడు సమస్యలు. వీళ్ళు మర్చిపోయేదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడిపోయి శ్రమల గురించి, శోధనల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే పేతురు అన్న వారికి కూడా చెప్తున్నాడు, బాబు మీరు వాటి మీద దృష్టి పెట్టకండి. మన మూల వాక్యములో 3వ అధ్యాయం 13వ వచనములో, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు. దుష్టుడు ఒకడు ఉన్నాడు అవతల, బెదిరించేవాడు రాత్రి పగళ్ళు. మీరు మీ పని అయిపోయింది, మీ ఆత్మీయత అయిపోయింది, మీ ప్రార్థన అయిపోయింది, మీ కథ అయిపోయింది, వాడు రాత్రి పగళ్ళు బెదిరిస్తూనే ఉంటాడు. వాడి బెదిరింపులకు భయపడద్దు, వాడు తీసుకొచ్చి పెడుతున్న శ్రమలకు భయపడద్దు, వాడు తీసుకొచ్చి పెట్టిన రోగాలకు కూడా భయపడద్దు. రోగాలు అంటే తాత్కాలికం. చాలా మందికి అదొక చిన్న రోగం రాగానే మొత్తుకొని ప్రార్థన చేస్తారు. నాకైతే అసలు ఈ రోగాల గురించి ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడి నెత్తినొప్పి గురించి ప్రార్థన చేస్తే 4 రోజుల్లో మన కడుపు నొప్పి లేస్తుంది. మనకి ఏ రోగం రావద్దంటే పరదేశం పోవాలి. ఎప్పుడు ఏ రోగం రావద్దా బాబు నీకు అన్న, ఏ రోగం రావద్దు అయితే కన్ను మూసుకో ప్రార్థన చేస్తాం. తండ్రి వీళ్ళని సన్నిధికి తీసుకో, కథం, ఏ రోగం ఉండదు అంట. ఇంత అద్భుతమైన ప్లేస్. చచ్చిపోతే ఉండే రోగం, చచ్చిపోతే ఏదో రోగం వస్తుంది. వాటి గురించి చింత అంట నేను. వాటి గురించి ప్రార్థన కోరుకోవాల్సిన అవసరం ఏముంది? అంతకన్నా దారుణం. అంతరంగిక కన్ను మూయబడ్డాయి, అంతరంగిక చెవులు మూయబడ్డాయి. నీ హృదయము క్రొమ్మి చేసి దాని గురించి లేదే చింత. హృదయంలో అస్వస్థత ఉన్నది, హృదయంలో విధేయత లేదు, హృదయంలో దేవుని పట్ల ప్రేమ లేదు, దేవుని పట్ల భయం లేదు. వాటి గురించి ఉండదు ప్రార్థన. వాటి గురించి ప్రార్థన చేయమని వాడు అడగడు. అందుకే నేను ఏమైనా ప్రార్థన చేయమంటే వానికి రెండు విధాలుగా ప్రార్థన చేస్తాను. పౌలు అంటాడు కదా, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతులు అన్నట్టు. నా పెదవులు మాత్రం వీటి నెత్తులకు తగ్గ చేయడం, కానీ ఆత్మ మాత్రం మీరు హృదయం తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తాము. వీటి కళ్ళు తెరువు. వీళ్ళు ఎత్తులోకి తక్కైనా ఏ తక్కైనా మళ్ళీ మట్టి మండైపోతుంది ఈ దేహం. కానీ అంతరంగిక స్వస్థ పొంది యుగ యుగాలు పరలోకంలో బహుమానం అందుకుని వాడికి సిద్ధపడతాడు. విచ్ ఇస్ ద బ్లెస్డ్ మిరాకిల్. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు వారికి పేతురు వారికి శ్రమల గురించి అనేక సంగతులు చెప్పి ఒక మాట అంటున్నాడు. మీరు ఒక పని చేయండి. ఏంత పని అంటే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చెయ్యగలవాడు ఎవరు? ఎవరి తరం కాదు హాని చేయడం. ఒకటి చేస్తే హాని చేసే జీవితంలో ఏదంటే పెళ్లి. ఎందుకంటే అలా వివాహానికి రాంటారు. వివాహానికి అంటే అలా హాని ఉంది కాబట్టి అది ఒకటే హాని చేస్తుంది, ఇంకేది హాని చేయదు. మనిషికి హాని చేసే ఏది ఉండదండి లోకంలో. ఎప్పుడు తెలుసా? నువ్వు మంచి విషయాలలో ఆసక్తులవై ఉండాలి. దట్ ఈస్ ద టుడే మెసేజ్.
నీ ఆసక్తి వేటి మీద ఉంది? ఏవి మంచి విషయాలండి? మంచి విషయాలంటే ఏమిటి? దేని మీద నువ్వు ఆసక్తిలో అయి ఉండాలి అంటే నువ్వు మొదట కలిగి ఉన్నటువంటి ఆసక్తి దేవుని చిత్తానుసారమైన ఆసక్తి అయి ఉండాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మును సమర్పింపవలెనని ప్రధానము చేసింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిజైర్ ఇన్ హిస్ హార్ట్. ద పౌలు జీవితంలో గొప్ప ఆసక్తి ఉంది. ఎవరిదో ఆసక్తి అంటే దేవాసక్తి. అంటే దేవాసక్తి అర్థం ఏంటంటే దేవుడికి ఉన్న ఆసక్తి. దేవుడు ఏ ఆసక్తి కలిగి ఉన్నాడో మంచి వాటి అది మీరు ఆసక్తులై ఉన్నారు. ఏత మంచివి అంటే మొదట నీకు దేవుడికి ఏ ఆసక్తి ఉందో ఆ ఆసక్తి ఉండాలి నీ జీవితంలో. దేవుడికి ఏ ఆసక్తి ఉంది? మీరు సంపూర్ణులు కావాలని ఆసక్తి ఉంది, మీరు పరిశుద్ధులు కావాలనే ఆసక్తి ఉంది, మీరు నీతిమంతులు కావాలని ఆసక్తి ఉంది, మీరందరూ సత్యమందు ప్రతిష్ఠించబడాలనే ఆసక్తి ఆయనకు ఉన్నది. దేవుని యొక్క కార్యాభివృద్ధిలో అంటాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి అని ఎల్లప్పుడు ఏమై ఉండండి? దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము దయచేసి 2వ వచనము చూస్తే అమ్మ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి పత్రిక చదువుతున్నాం కదా, 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన చెప్పి అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూసి. వీరికి ఏ ఆసక్తి ఉన్నదంటే కానుకలిచ్చే ఆసక్తి ఉందంట. కానుకలిచ్చే ఆసక్తి అందరికి ఉండదు. అది మీరు ఆసక్తిని చూసి మాసిదోనియా సంఘం వారు ప్రేరేపించబడ్డారు. కొంతమందికి వాక్యాన్ని ధ్యానించే ఆసక్తి ఉంది. అపోస్తల కార్యం 17వ అధ్యాయము దయచేసి 10-11 వచనాల్లో 11వ వచనం వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండి ఎట్లా అంగీకరిస్తున్నారు? వీళ్ళు ఆసక్తితో అంగీకరిస్తున్నారు వాక్యం. ఏదో మన కర్మ చెప్పాడు మేము విన్నామన్నట్టు లేరు. వాళ్ళు ఆసక్తితో వాక్యం అంగీకరిస్తున్నారు. ఆ వాక్యమే వారి హృదయంలో కార్యం జరిగిస్తా ఉంది. అది మనుషుని వాక్యం అనుకోలేరు వారు. ఉన్నది ఉన్నట్టుగా ఇది దేవుని వాక్యం. ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్, నాట్ హ్యూమన్ బీయింగ్స్. వాట్ ఏ వండర్ఫుల్. ఇప్పుడు మనం అంటే అనుకుంటామా దేవుని దగ్గరికి మాట్లాడుతున్నాం అనుకుంటామా? మనుషులను ఉద్దేశించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నామా? ఏ ప్రసంగం చేసినా ఆయన వాని ఉద్దేశం చెప్తున్నాడు, వీని ఉద్దేశం చెప్తున్నాడు అని అనుకుంటే అది వాని కర్మ. దట్ ఇస్ నాట్ మై బిజినెస్. వానుకున్న మెచ్యూరిటీ అది, వానుకున్న ఆత్మీయ దర్శనం అనుకుంటే తప్పితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడే అవసరం నాకు ఉండదు. దేవుడు నా మనసులో ఏ తలంపులు పెడతాడో, ఏ సందేశం ఇవ్వమని చెప్తాడో గవేనే పంచుకోవడానికి కోరుకుంటాడు. ఇక్కడ వీడు వాక్యమును వినడానికి ఆసక్తుడు, వాక్యమును అంగీకరించడానికి ఆసక్తుడు. ఏంటండి? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఇంకొక రకమైన ఆసక్తి, మంచి వాటి యందు ఆసక్తి. అంటే ఇది 3:19 అంటున్నాడు, గనుక నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక. ఏంటంటే నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందడానికి కూడా ఆసక్తి ఉండాలి. ఎవరికి పడితే వానికి మారుమనసు దొరకదు. ఆసక్తి ఉండాలి. మారుమనసు పొందడానికి ఆసక్తి, వాక్యంలో ధ్యానించడానికి ఆసక్తి, ప్రభు యొక్క కార్య అభివృద్ధిలో కొనసాగడానికి ఆసక్తి, కానుకలు ఇవ్వడానికి ఆసక్తి. ఒకవేళ రాత్రి చచ్చిపోయినాను, చచ్చిపోతే వాట్ ఈస్ అవర్ పొజిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జిమెంట్? బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు బాగుగా ప్రార్థన చేస్తుంది, బల నమ్మకమైన మంచి దాసురా నువ్వు ఆసక్తితో మారుమనసు పొందుతుంది, బల నమ్మకమైన మంచి దాసురా నువ్వు ఆసక్తితో కన్నీరు గారుస్తుంది, బల నమ్మకమైన మంచి దాసురా నువ్వు ఆసక్తితో కానుకలు ఇచ్చింది అని అంటాడా దేవుడు? సోమరిమైన చెడ్డదాసుడు అంటాడా? What will be the judgment in front of the judgment in our position? ఎప్పుడు ఆ మైండ్తో ఉండాలి. నేను రేపు న్యాయపీఠం దగ్గర పోయిన తర్వాత రేపే ఈరోజు రాత్రి నా పని క్లోజ్ అనుకో,
రేపు పొద్దున అక్కడికి పోయినా సిగ్గుపడినక్కలని పని నిలబడగలుగుతాను. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఎవ్రీబడి షుడ్ ఫేస్ దట్ జడ్జ్మెంట్ డే. ప్రతి ఒక్కరూ మనం దాన్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఎట్లా పడితే అట్లా పోతాడికి. నువ్వు దేవుని యొక్క కార్యాలలో ఆసక్తిలో పోయి ఉండిపోవాలి. ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసిన వాడు వెళ్ళాలి. ఆసక్తితో కన్నీరు గార్చిన వాడు వెళ్ళాలి. ఆసక్తితో వాక్యము ధ్యానించిన వాడు వెళ్ళాలి. మీరు మంచి విషయంలో ఆసక్తిలో ఉంటే మిమ్మల్ని ఎవరు ఆడి చేస్తాడు అంటే అర్థం ఏంటంటే మంచి విషయాలు ఆసక్తి లేదు వాడికి, చెడ్డ వాటిలో ఆసక్తి ఉంది. యెషయా గ్రంథం 56లో ఎంత దారుణమైన పరిస్థితి వానికి అసలు ఉండవలసినటువంటి ఆసక్తి అనేది. చెప్పుకోకూడదు, చదవకూడదు కూడా ఆ మాట. మళ్ళా వాడు కాపరి అంట. 56వ అధ్యాయము 10వ వచనంలో వారి కాపరులు గుడ్డివారును, వారందరూ తెలివిలేని వారును, వారందరూ మూగ కుక్కలను, మొరగలేని వారును, పండుకొని వారు, నిద్రాసక్తులు. మూగ కుక్కలు తిండికి ఆతురపడువారు అంటాడు 11లో. తిండి ఆసక్తి ఉంది, నిద్రాసక్తి ఉంది, కానీ ప్రార్థన ఆసక్తి లేదు. సాతాను ఎంత కుయుక్తి పరడు చూడండి. మీరు మంచి వాటి ఏందో ఆసక్తులు లేదని చూస్తే వాడి మీద ఆసక్తి కానియాడు. వాటి పట్ల ఆసక్తి చూపిస్తావు. అందరూ మంచిగా తిని పట్టుకో, లేకపోతే తిని ఆ ఫోన్ పెట్టుకుని కూర్చో, ఆ టీవీ చూసుకుంటూ కూర్చో, తిని ఆ మంచకాలు కొట్టుకుంటూ కూర్చో, పనికి మళ్ళీ కబుర్లు పెట్టి కానీ ఫోన్ చేసి అంటాడు వాడు. వాళ్ళ దాడంతా మనకు తెలియకుండా మన మైండ్ మీద జరుగుతుంది. ఇప్పుడు నేను అంటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న ఒక ఆమె చచ్చిపోయింది. ఆమెకు అట్లా చావమని చెప్పిన ఎవరు? ఒక ఫోర్స్ ఏదో ఉంది కదా, దుంకు, అడిగి దుంకు, మిదికి దుంకు, నడు. ఆ ఫోర్స్ ఎక్కువైంది, ఆ ప్రెషర్ ఎక్కువైంది తన మైండ్ మీద. ఎవరు ఆ ప్రెషర్? ఎవరిది? ఆమెలో ఉన్న చీకటి సామ్రాజ్యం తీసుకుపోయింది. దానికి అవసరమైంది ఆ శక్తి ఆమెను పట్టుకుని పోయింది, దయ్యం చేసి. దేవుని బిడ్డ ఆత్మహత్య చేసుకున్న వాడు ఎవ్వడు కూడా పరలోక రాజ్యం రాడు. ఎవరు కూడా. అది డైరెక్ట్ స్టేట్మెంట్ బైబుల్లో. పరలోక నరకానికి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఫస్ట్ చెప్పొచ్చు మనం, ఆత్మహత్య చేసుకున్న నరకానికి వెళ్తారు. మంచి విషయాల్లో ఆసక్తులై ఉండడానికి దేవుని వాక్యం చెప్తే చెడ్డవాడు. బైబుల్ చదవడానికి ఆసక్తి ఉండదు, కానీ వ్యర్థమైన పుస్తకాలు పట్టుకుని కంట తరబడి చదువుతున్నాం. ఈ ఆసక్తి దేవుడి నుంచి కలిగిందా అంటే బుక్కులు చదువుతాను కాదు, చదువుల మీద ఉద్దేశం ఉండొద్దని కాదు. దీని తర్వాత దానికి ఏమంటుంది ప్లేస్. మీకు బంధాలు బంధుత్వాలు అసలే ఉండొద్దని కాదు. ముందుగా ఆత్మ సంబంధమైన బంధాలు బంధుత్వాలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు ఇది అవకాశం ఇక్కడ సావాసం పెంచుకో. తర్వాత అవకాశం ఉంటే వాళ్ళకన్నా సావాసం, నీకు అసలు అవకాశమే ఉండదు. కొందరికి వాటి మీద ఆసక్తి. చుట్టికి దెబ్బకుందప్ప పోవాలి, నలుగురు దగ్గర పోవాలి, నలుగురు దగ్గర రావాలి, చుట్టిన గడికి దెబ్బకుంటారు. మన దగ్గర గౌరవస్తలేమని అయితే 10 మంది నోట్లు ఉండాలని కూడా ఫంక్షన్ ఉంటుందంట. ఎట్లుంటారో తెలియదు. మరి నలుగురితో మంచిగా ఏదో నలుగురితో మంచిగా, నలుగురు ఎవరు కూడా అసలు నలుగురితో మంచిగా ఉండాలండి. కొందరు ఎప్పుడు వీటి మీద ఆసక్తి, కొందరికి ఎప్పుడు పెళ్లి చేసే విషయంలో ఆసక్తి. శేఖర్ లెక్క ఎవరితో మనం పక్క కూడా చూస్తా కదా, ఈ అమ్మాయి కన్నా బ్రదర్ కొంచెం మా సిస్టర్కి సంబంధం, ఇక దాని మీదనే ఉంటాడు. ఇక మొత్తం ఎన్ని గ్రూపులు, మ్యారేజ్ గ్రూప్స్ అయినాడు, అన్ని గ్రూపులలో చేరాయి. సంబంధాలు అన్ని డీటెయిల్స్ అన్ని అప్డేట్స్ మళ్ళీ ఆయనే ఫోన్ చేసి మాట్లాడతారు, డీటెయిల్స్ కనుక్కుంటారు. ఆసక్తి తప్పు కాదు, మంచి ఆసక్తి. అది ఒక కుటుంబాన్ని స్థిరపరుస్తున్న పాపం. అయ్యో పాపం అంటాం తర్వాత అందరూ స్థిరపరిచిన తర్వాత. జీవితాంతం వాడు శేఖర్ మాత్రమే మర్చిపోడు. కొందరికి పెళ్లి చేసే విషయంలో ఆసక్తి, కొందరికి ఎట్లా చేసి ఇచ్చగొట్టాలి అది ఆసక్తి. కొందరికి ఎట్లా చేసి ఇచ్చగొట్టాలి వాళ్ళ ఫ్యామిలీని, చిచ్చు పెట్టాలి, వాళ్ళకి అనుమానాలు పుట్టించడం, ఒకరు తెలియకుండా ఒకరికి చాడీలు చెప్పడం, ఏ విధంగా చేసి. కొందరికి ఒక రకమైన ఆసక్తి, ఏ విధంగా చేసి మన సంఘంలో కొంతమంది లాక్కోవాలి, ఆ విషయంలో ఆసక్తి. ఆత్మని సంపాదించడంలో ఉండదు ఆసక్తి, ప్రార్థన చేయడంలో ఉండదు,
కన్నీరు గార్చడంలో ఉండదు, వేకువనే లేచి ప్రభు సన్నిధిలో రోధించే విషయంలో ఉండదు ఆసక్తి. మంచి వాటి యందు మీరు ఆసక్తిలో ఉండాలి, వ్యర్థమైన వాటిలో ఉండొద్దు. వ్యర్థమైన వాటి మీదకి ఎప్పుడైతే నీ ఆసక్తి వెళ్ళిపోతుందో నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అనేది ఆత్మీయ జీవితంలో దేని మీదైనా కూడా. కొందరు రాత్రి కూడా డబ్బు సంపద మీద ఆసక్తి ఉంటుంది, కొందరికి రకరకాలు ఎన్నో ఉన్నాయి లోకంలో చెప్పుకుంటూ పోతే అవన్నీ మన బుక్కులు వస్తాయి. ఇక అది చెప్పి పెట్టారు అంతే, బుక్ చదువుకుంటున్న తర్వాత ఉండవలసిన దేవుడు కోరుకున్న ఆసక్తి మనలో దేవుని బిడ్డలారా. నిర్గమకాండము దయచేసి 18వ అధ్యాయం 21వ వచనంలో మోషే దేవుడు అంటున్నాడు మోషేతో, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యమును దైవభక్తిని సత్యాసక్తిని కలిగి లంచగొండి కాని వారిని ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారిని న్యాయాధిపతులను నియమించాం. ఒక్కొక్కటి ఒక లీడర్ ఉండాలంటే మనం ఏముండాలి? లంచగొండి కానివాడై ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదు, అడిసేపడ సత్యాసక్తి కలిగి ఉండాలి. ఎన్ని ఆసక్తి చూసామని చెప్పండి. దేవాసక్తి అంటే అర్థమైంది. మొదటి నీకు మంచి విషయాల పట్ల ఆసక్తి ఉండాలి, ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి, వాక్య ధ్యానం పట్ల ఆసక్తి ఉండాలి. పేతురుని తీసుకెళ్లి చెరసాలను వేస్తే సంఘం ఏం చేసింది? అందరు ఇంటికాడ గోట్లు ఆడుకుంటూ కూర్చున్నారా, ఫోన్లు వదుకుంటూ కూర్చున్నారా? ఏం చేశారు వాళ్ళు? తలుపులు వేసుకొని ఇంటి తలుపులు. అందుకే నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది, ఎప్పుడు మా ఇంట్లో ఇక్కడ ప్రార్థన చేసి తలుపులు మొత్తం మూసేసి నాకు తలుపులు తెరిచి ఉంటే నాకు కొంచెం కాన్సన్ట్రేషన్ కుదరదు. మార్నింగ్ ప్రేయర్ కానీ ఈవినింగ్ ప్రేయర్ కానీ తలుపులు వేసేసుకొని దేవుని స్థుతిస్తూ ఉంటే బలమైన దేవుని శక్తి కమ్ముకుంటుంది. సంఘమంతా 12వ అధ్యాయం 5వ వచనం అపోస్తల కార్యములో పేతురైతే చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కోసం ఏం చేస్తున్నారండి? అత్యాసక్తితో. అది ఏలియాకున్న లక్షణం వచ్చిందండి ఆదిమ సంఘంలోనికి. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే కానీ అతను వర్షము పడకూడదని ఆసక్తి గలవాడై ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు అరణ్యంలో వెళ్ళి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మంచి వాటి పట్ల ఆసక్తి అంటే నీకు సత్యం పట్ల ఆసక్తి ఉండాలి, సహవాసం పట్ల ఆసక్తి ఉండాలి, అపోస్తల బోధ పట్ల ఆసక్తి ఉండాలి, ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి, పరిశుద్ధత పట్ల ఆసక్తి ఉండాలి, పాపాన్ని ద్వేషించే విషయంలో ఆసక్తి ఉండాలి, పాపమైనటువంటి శోధన ఎదురైనప్పుడు తప్పించుకునే ఆసక్తి ఉండాలి. కొందరు తప్పించుకునే ఆసక్తి ఉండదు, పడిపోయే ఆసక్తి ఉండదు. ఎప్పుడు అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్త. మీరు మంచి వాటి యందు ఆసక్తులు అయితే మీకు హాని చేయగలవాడేవాడు. హాని జరుగుతుందంటే ఇప్పుడు మంచి వాటి పట్ల ఆసక్తులు అయితే, వ్యర్థమైన వాటి పట్ల ఆసక్తులు అయినా కనుక హాని జరుగుతుంది. దేవుని బిడ్డలు ఎన్నో సంగతులు మీరు ధ్యానిస్తే ఒక మాట చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో దేవుడు ఇంకొక ఆసక్తిని చూస్తా ఉన్నాడు మనుషులలో. ఏదయ్యా ఆసక్తి అంటే 7వ అధ్యాయం 2వ కొరింథీ 12వ వచనంలో, నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వారి నిమిత్తము రాయలేదు, వాని వల్ల అన్యాయము పొందిన వారి నిమిత్తము రాయలేదు, మా ఎడల మీకు ఉన్న ఆసక్తిని అంటున్నాడు. మా ఎడల మీకు ఎటువంటి ఆసక్తి ఉన్నదో అది తేటపడటకు, అది బయటపడటకు. అంటే ఎవరి పట్ల ఆసక్తి ఉండాలి? దేవాసక్తి అంటే నీ ముందున్న నాయకుడి మీద కూడా నీకు ఆసక్తి ఉండాలి. అక్కడ పైన 11 అంటాడు, వాడిని వెలివేసినందుకు వీరిలో ఒకటి పుట్టిందంట. ఏంటంట తెలుసా? ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణ, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, అభిలాషి, ఎట్టి ఆసక్తి, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టినో చూడండి. ఒకటి వెలివేయగానే మంచి అప్పటిదాకా లేదు ఆసక్తి, మంచి ఆసక్తి దేవుడు వారి హృదయంలో పుట్టించాడు. పౌలు మీద ఆసక్తి పుట్టించాడు. పౌలు మీద ఎందుకు ఆసక్తి? ఏ విషయాల కొరకు ఆసక్తి అంటే పౌలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏడ తింటున్నాడు, ఏడ పండుకుంటున్నాడు, ఆసక్తి వారికి పౌలు గురించి. పౌలు ఆరోగ్యం ఎలా ఉందో. నాకు ఈ విషయంలో ఒక సరిత కుక్కది నచ్చింది. అక్క ఎప్పుడు అడుగుతా ఉంటుంది, అన్న ఎట్లా కడుతున్నావు అన్న, కిరాయిలు రేట్ ఎట్లా కడుతున్నావు అన్న, కానుకలు ఎవరైనా ఇస్తున్నారా? ఇప్పుడు గౌరవం వచ్చిపోతున్నావు కదా, మరి ఇక్కడ కానుకలు ఏమైనా వస్తున్నాయా అన్న, మరి వచ్చిపోతున్నావు, పెట్రోల్ పరిస్థితులు వెళ్తున్నాయా?
అని అడుగుతూ ఉంటుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు, నీ ఫ్యామిలీ నడవాలి, నీ కుటుంబము రెంట్లు కట్టుకోవాలి. రాత్రి వాళ్ళు ఆమెకి ఎప్పుడు నా గురించి చింత. చాలా సంతోషం అనిపిస్తుంది. అరే వాడు ఇచ్చుడు తర్వాత సంగతి, ఆమె ఆ పట్టింపు ఉంది నా గురించి. బియ్యం ఉన్నాయన్న తీసుకెళ్తామని ఇంటికాడ తెచ్చిపెట్టామన్న కంట్రోల్ బియ్యం పట్టుకెళ్ళి 30 కిలోలు ఉన్నాయి. ఎప్పుడు పోయినా ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఆమె నిన్న ఒకటి 2 సార్లు కాదు, ఆమె నా దగ్గర రక్షణ పొందినప్పటి నుంచి నా గురించి ఆమెకు ఆసక్తి. ఇంకా వేరే వాళ్ళు ఎవరిలో కనిపించలేదు నాకు. ఎవరు పెట్టి ఈరోజు ఎంతమంది ఓఫేర్ గారికి ఫోన్ చేసి ఓఫేర్ గారి దగ్గర ప్రార్థన చేసుకుంటారు, ఓఫేర్ గారి ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, ఓఫేర్ గారి గురించి ప్రార్థన చేయలేదు. కానీ అన్న ఎట్లా నడుస్తుంది అన్న, మిత్య ఎట్లా కడుతున్నావు, అంత తప్పులేదు, పేరుని అప్పులు చేసుకున్నావు కదా, ఎట్లా నడుస్తుంది వ్యవహారం, మరి నాకు అరేంజ్ చేయమంటావా, నాకేమైనా త్యాగం చేయమంటావా? ఈ పట్టింపు ఒకరికి లేదు. కానీ వీరికుందంట ఆసక్తి. ఫిలిప్పీలకు పౌలు పట్ల ఆసక్తి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మంచి వాటి అంత ఆసక్తులమై ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఓఫెరయ్య గారి గురించి ఉన్నంత ఆసక్తి మా అమ్మ గురించి లేదు. ఇప్పుడు మా ఇంటికాడ మా అమ్మ రేకుల ఇల్లు ఉండే చిన్నది, అది తీసేసి స్లాబ్ వేసేది. ఆమె ఏదో అంగన్వాడీలో జాబ్ చేసుకుని నెల కింద డబ్బులు వస్తే కూడా పెట్టుకొని చిన్న రూమ్, అంటే దీనంతనే దీనంత ఉంటుందని కారణం. అది గాలి తెగిలిపోయేటట్లు ఉంది. అందులోకి ఒకసారి ఉడుము వచ్చింది, ఒకసారి పాము వచ్చింది ఇంట్లో. మేము పోయినప్పుడు కూడా ఇంట్లో ఉడుము ఉంది. ఆ రోజు భయపడి ఏదో కష్టపడి ఏదో డాక్టర్ ఏదో లోన్ లేపిందంట తీసుకుంది. ఆమె స్లాబ్ వేసింది, ఇల్లు స్లాబ్ వేసింది. ఈ ఇల్లు తలుపులు లేవు. మళ్ళీ సంవత్సరమే ఒక భర్త కట్టుకొని పండుతూరు ఇద్దరు, మా అమ్మ మా అన్న కూడా ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు, నేనేమి ఇక్కడ. ఇద్దరు ఆడవులే. ఏ రాత్రి ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. తలుపు లేకపోతే ఇంట్లో ఏ పాము వస్తుందో ఏ కుక్కలు వస్తుందో తెలియని పరిస్థితి. ఒక భర్త కట్టుకొని పండుతూరు సంవత్సరమే. కానీ నాకు భయం లేదు, దేవుడికి అప్పగించిన. ఇప్పటిదాకా వచ్చి వాళ్ళకి ఏ హాని జరగలేదు, దేవుడు జరగనియ్యాడు. కానీ మా అమ్మకు ఒక తలుపు పెట్టి తన ఇంటికి అన్న ఆసక్తి నాకు లేదు. ఎందుకంటే దేవుని పని ప్రతిష్ట అంతకన్నా దారుణమైన స్థితిలో ప్రవక్త ఉన్నాడు. ఆయనకి ఇల్లు లేదు. ఇంకా ఆమె కొంత ఇళ్ళ ముందు తలుపు లేకుండా ఆయనకి ఇల్లు లేదు. అప్పుల బాధలు, రాత్రి మగలు పేయంత, ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఫోన్ చేసి ఏమంటాడో తెలియని పరిస్థితి. అదిగాక ఎందుకు నశించిపోతున్న వాళ్ళు 1000 మంది, రక్షణ పొందవలసిన వారు 1000 మంది, సత్యంలో ప్రదర్శించబడవలసిన వారు 1000 మంది. దేని మీద పెట్టాలి మనం ఆసక్తి? ఎవరు బిడ్డలారా, మంచి వాటి మీద పెట్టండి. మీరు మంచి వాటి మీద ఆసక్తులై ఉంటే, దేవుని చిత్తానుసారమైన వ్యవహారాల మీద మీరు ఆసక్తులై ఉంటే మీకు హాని చేయగలవాడేవాడు. ఇప్పుడు ఇంత పరిస్థితి ఇంత అడుగుతా ఉన్నారు కదా, ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో 2 గంటలకి డబ్బులు, ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికీ రెక్కాడి దగ్గర డొక్కాడి పరిస్థితి అంటారు కదా, అటువంటి పరిస్థితుల్లో సంఘం ఇప్పుడు 10 సంవత్సరాలు, ఇది ఆశ్చర్యం, 10 సంవత్సరాలుగా ఎప్పుడు సమృద్ధి లేదు, ఎప్పుడు లేమి లేదు. 10 సంవత్సరాలుగా సేవలు దేవుడు నెల్లకు రూమ్ రెంట్లు వస్తూ ఉన్నాయి, ఫుడ్ వస్తూ ఉంది, అంత ఏ పూట కాకుండా పంపిస్తుంది, ఎప్పుడు తక్కువన్నీ లేదు. ఇది మిరాకిల్ అనమాట. ఇప్పటికి అదే పరిస్థితి, ఎప్పుడు మళ్ళీ సమృద్ధి ఉండదు, ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళే. ఆయన దేవుడు సిగ్గుపడినాడు. ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన ఏ పూటకి ఏది కావాలో ఎట్లు నడిపించాలో మొత్తం అది నా ఫేత్. అందుకే నేను ఎవరిని నేను ఒక రియలైజేషన్ రప్పించాలంటే, వాడు చాలా దూరం పోయిన తర్వాత వాడికి రేపు కొంత దూరం పోయిన తర్వాత ఒకడు ఎదురవుతాడు, వెంటబడుతూ ఎప్పుడు వాడి మేలు కోరువాడు కాదంట. ఆ మాట కూడా అన్నాడు, కొందరు మీ మేలు కోరువారు కాదు. ఏంటండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోన వారు మీకు వంకర మాటలు చెప్పి మిమ్మల్ని లావుకెళ్ళి వారు కొందరు వస్తారు, వారు వీళ్ళ ఆసక్తి గల వారు కాదన్నారండి. ఎక్కడన్నాడంటే, దయచేసి 4వ అధ్యాయము 16వ వచనం, ఫిలిప్పీలకు రాసినటువంటి గలతీలకు రాసిన పత్రిక. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటారు వాడు కారు. కొందరు వస్తారు, వాడికి ఆత్మలు సంపూర్ణ సిద్ధి పొందాలి, వీడు పరిపూర్ణుడు కావాలి, దేవుడు న్యాయపీఠం ముందు సిగ్గుపడనక్కడి పని వారికి నిలబడాలని ఆసక్తి ఉండదు వానికి. వాడి ద్వారా లాభము సంపాదించుకోవడానికి మాత్రమే చూస్తాను. అటువంటి వాడు ఎదురైనప్పుడు తెలుస్తుంది అంటారు. నేను ఒకడు ఎదురైతాడు, ఎవడు ఎదురై రాత్రి మగలు వాడు ఏ కానుకలు నువ్వు ఇయ్యాలి ఖచ్చితంగా, ఇది అది కథ అని చెప్పి వెంటబడి రాత్రి మగలు కానుకల గురించి అడిగేటప్పుడు వాడు వస్తాడు.
అప్పుడు వాడికి ఎంత ఇచ్చిన సంతృప్తి ఉందో ఇంకా వాడు అపేక్షిస్తూనే ఉంటాడు. అప్పుడు నా స్థితి గుర్తుకొస్తుంది వానికి. అరే మరి అప్పుడు అన్నకు కూడా మేము కానుకలు ఇస్తున్నాం కానీ మాకు ఎందుకు వదులుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత అక్కడ అక్రమంగా బ్రతికిన వాడు మాత్రం వాడి గురించి మాట్లాడాడు. కానుకలు వస్తున్నాయి చాలా అనుకుంటాడు వాడు. అన్నెందుకు మరి అన్ని కానుకలు ఇచ్చినా మమ్మల్ని పక్కకు పెట్టేశాడు. కానుకలు ఎందుకు చూడాడు ఆయన, మా ద్వారా ఎంతో లాభం ఉన్నప్పటికీ ఎందుకు మా లెక్క చేయకుండా పక్కకు పెట్టేశాడు అంటే ఒక రియలైజేషన్ వస్తుంది. అప్పుడు మారు మనసు పొందుతారు ఖచ్చితంగా. మారు మనసు పొందే కార్యక్రమంలో చాలా ఉన్నాయి అవతల దేవుని బిడ్డలారా ఘట్టములు. కొందరు కేవలం డబ్బు పట్ల ధనాపేక్ష పట్ల ఆసక్తి గలవారై ఉండి సంఘమును వెంటాడతారంట. వారు దోచుకున్న వారు మీ వేళ్ళు కోరవారు కాదు. ఇళ్ళనే కుటుంబాల నాశనాలు చేసేవారు కొందరు ఉన్నారన్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు వారు చెడ్డ వాటి యందు ఆసక్తి, అనేకుల విశ్వాసము చెరిపే విషయంలో ఆసక్తులు వాళ్ళు. కానీ మనకు దేవుడు అంటున్నాడు, మీరు మంచి విషయాల పట్ల ఆసక్తులు ఉంటే మీకు ఎవరు హాని చేయడండి. ఆ మంచివి కొన్ని ఉన్నాయి, అందుకే ఇవన్నీ చెప్పాను నేను. మీరు కేవలం ప్రార్థన పట్ల ఆసక్తులై ఉండండి. వాక్య ధ్యానం, నీ ముందున్న నాయకుని పట్ల ఆసక్తి కలిగి ఉండండి. నీకు దేవుడు అప్పగించిన పని పట్ల ఆసక్తిగా ఉండండి. మీరు కష్టపడ్డ దాంట్లో దశంభాగం ఇచ్చే విషయంలో ఆసక్తిగా ఉండండి. చాలా మిమ్మల్ని కూడా హాని చేయడం. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ప్రతి ఆదివారం చర్చికి రండి, ప్రభు బలిలో పాల పంపులు పొందండి, వాక్యము చేత విన్న వాక్యాన్ని వారమంతా నెమరు వేస్తూ ఉండండి, అయినా కాడికి ప్రార్థన చేయండి. వీటి మీద పెట్టండి ఆసక్తి. ఒక క్షణం మీ మైండ్ అవతలకు పోయిందంటే అక్కడికి అక్కడ మీరు ఎక్కడ పోతారో తెలియని పరిస్థితి. దేవుని బిడ్డలారా, పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సెక్షన్లో దేవుని యొక్క సైన్యం చూసినప్పుడు ఏవి విలువైనవో, ఏవి కొరదకో, ఏవి రమ్యమైనవో వాటి మీద మనం ఆసక్తి పెట్టాలి. భూ సంబంధన వాటిని ఆసక్తి పెట్టొద్దు. భూ సంబంధన వాటిని ఆసక్తి పెడితే మన కథ అంతే. అందుకే మీరు భూ సంబంధన వాటి మనసు పెట్టకండి అన్నాడు. దిస్ ఇస్ ద రియల్ టీచింగ్. దిస్ ఇస్ ద టీచింగ్ ఫ్రమ్ గాడ్. ఇది మనుషుల వల్ల కలిగి, మనుషుల వల్ల కలిగే పోదేకుండా అంటే నువ్వు దీవించబడతావు, నీ కొడుకు పెళ్ళి అవుతుంది, నీ బిడ్డ పెళ్ళి అవుతుంది, నీ దేవుడు ముడతాడు, బాగా చేస్తాడు, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు ఫుల్ ఉంటాయి, నువ్వు కానికి ఇస్తే దేవుడికి నిద్ర పట్టదు, నువ్వు కానికి ఇచ్చినప్పటి నుంచి దేవుడు నీకు ఎప్పుడెప్పుడు ఆశీర్వదిద్దామని ఆయన నీకు మెలుగుతూనే ఉంటాడు. ఒకటి చెప్తుంటాడు నిన్న ఫేస్బుక్లో వచ్చాను, నువ్వు కానికి ఇస్తానంటే దేవుడు నిద్ర పట్టదంటే ఇక ఎప్పుడెప్పుడు నా కుమారుని దీవించాలి, ఎప్పుడెప్పుడు నా అయ్యో వాడు నాకు కానికి ఇచ్చి నాకు పండకుండా చేస్తున్నాడే, అయ్యో వాడు నాకు డబ్బులు ఇచ్చి నాకు పండకుండా చేస్తున్నాడే, వాడు దీవించాలి, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా నింపాలి, మండ కురిసినట్లు అకౌంట్లో కురుస్తాయి అట. చెత్త నా కొడుకులంతా. వాడు దేవుని సేవకుడు అటు నమ్మాలన్నా? దేవుని బిడ్డలారా, అందుకే మనం ఎవరిని లెక్క చేయం. మన ముందుకు రారు కూడా. మన గురించి ట్రోల్ చేయమని వాళ్ళకన్నా సోషల్ మీడియాలో ఏ విషయం ట్రోల్ చేస్తాడు? ఏం ఆపేక్షించి మనం ఈరోజు మనం సమస్తమును వదులుకొని ఉపేక్షించుకొని మనల్ని మనం దేవుని సేవలో ఉన్నాం? ఏదైనా చేయగలుగుతారా? అందరిని ట్రోల్ చేయొచ్చు, మనల్ని చేయలేడు వాడు. ఎందుకంటే మనది ద ట్రూత్ గాస్పెల్ అన్నమాట. ఇది సత్య సువార్త, దేవుడు ఏర్పరచుకున్న సువార్త. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆదిమ సంఘం వాక్యం ప్రకటించుటకు ఆసక్తులు అయినారు. ఈరోజు సేవకులంతా అద్భుతాలు చేసేది ఆసక్తులు అయినారు. ఎంత చెడ్డ కార్యంలో దేవుడికి ఇష్టమా? ఎప్పుడు అద్భుతాలు 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 అద్భుతాలు. కోటలు కూడా అవుతుండిపోతారు. అద్భుతాలు చూసే విషయంలో ఆసక్తులు, విశ్వాసులు చేసే విషయంలో ఆసక్తి, పాస్టర్ వాక్యం ఉండదు. ఆదిమ సంఘము యేసుక్రీస్తుల వారు వాక్యం పట్ల ఆసక్తి గలవాడు. ఆయన వాక్యాన్ని బోధించడే ఆసక్తి ఆయనకుంది. మిరాకిల్స్ ఏమని అడిగితే వ్యభిచారులైన చెడ్డతనం వారు అద్భుతాలు చూడగోరుచున్నారు అన్నాడు. ఆయన మెచ్చుకోలే అద్భుతాలు అడిగిన వాడిని గద్దించాడు. ఈరోజు మన ఆసక్తి ఎటువైపు వెళ్తుంది? పేతురు అంటున్నాడు, మీరు మంచి వాటి యందు ఆసక్తి గలవాడై ఉంటే అప్పుడు శ్రమలు వచ్చినా చిరునవ్వుతో పికప్ చేసుకుంటాం వాటిని. ఎందుకంటే నేను మంచి వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నా. దేవుడు దీంట్లో పరీక్ష ఉండొచ్చు, ఏదో దీవెన ఉండొచ్చు, దేవుడు నేను శోధింపబడిన మీదట సువర్ణం వల్ల ప్రకాశించే వేదిక ఉండొచ్చు అనుకుంటాడు తప్పితే ఆ శోధనను బట్టి కృంగిపోడు, ఆ శోధనను బట్టి తప్పిపోడు, ఆ శోధనను బట్టి జడియడు, ఆ శోధనను బట్టి సిగ్గుపడడు. పౌలు యొక్క శ్రమల గురించి అనేకులు సిగ్గుపడ్డారు. కానీ తిమోతి పౌలు శ్రమల యందే ఆసక్తి కలిగి ఉన్నాడంట. పౌలు యొక్క శిరస్సాల యందు ఆసక్తి ఉంది. పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తు యేసు ఖైదీని అన్నాడండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఆ మాట చెప్పగలుగుతామా? మనం చెప్పాలి ఆ మాట. దయచేసి కొలసీలకు రాసినటువంటి పత్రికలోన
క్రీస్తు యేసు యొక్క ఖైదీని అంటాడండి. ఎక్కడ మాట చూడండి, దయచేసి ఫిలోమోనుకు రాసిన పత్రిక, దయచేసి చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఎవరి ఖైదీ? ఇప్పుడు ఇందులో సువార్త ప్రకటించినప్పుడేమో చెరసాల ఖైదీ, సువార్త ప్రకటించినప్పుడు ఫిలిప్పు చెరసాల ఖైదీ. ఇప్పుడు ఎవరి ఖైదీ అయిపోయారంటే క్రీస్తు ఖైదీ అయిపోయారంటే క్రీస్తు బంధించాడు ఆయన చెరసాలలో. క్రీస్తు నామకరణత కొరకు బంధించాడు. ఇంకా ఆయన చెప్పిన ఆ పరిధిలోనే కార్యక్రమాలు చేస్తాడు. క్రీస్తు చెప్పిన పని మాత్రమే చేస్తాడు. ఇప్పుడు నేను క్రీస్తుకు ఖైదీని. క్రీస్తు నన్ను బంధించేశాడు తన ప్రేమ చేత. క్రీస్తు పని కొరకు నన్ను బంధించాడు. ఆయన చిత్త నెరవేర్పు కొరకు నన్ను బంధించాడు. ఆయన సత్యవ్యాప్తి కొరకు, అనేకులు సిగ్గుపడకలి పని వారిని నేర్పడం కొరకు, సంప్రోషం నడిపించడం కొరకు, విశ్వాస విషయంలో క్రీస్తు యొక్క సంఘం ఏకత్వం పొందడం కొరకు, ఒకడే పురుషుని కనుక క్రీస్తులకు సమర్పించడం కొరకు నన్ను బంధించాడు. యేసుక్రీస్తు చేత ఖైదీ అయినాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. మనకుందా ఆసక్తి? నేను దేవుని చేత ఖైదీని అవ్వాలి, దేవుని యొక్క హస్తాల్లో నేను ఆనంద పరవశుని అయిపోవాలి. మనం చెప్పగలడు ఆ సాక్ష్యం. నేను క్రీస్తు చేత బంధించబడ్డానికి నేను అవతలికి రాను, ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలాగూ చేయగలను అన్నాడు యోసేపు. ఎందుకంటే దేవుని యొక్క భయము చేత బంధించబడ్డాయి. దేవుని బిడ్డలారా, అందుకే నా బుక్లో ఉంటుంది కాన్సెప్ట్, బంధకాలు పెట్టుకోండి పెడతాను. బంధకాలు పెట్టుకోండి, విచిత్రం. అయ్యో జీవితం అంతా బంధకాలు తెచ్చుకోవడానికి బోధ చేసి ఇప్పుడు బంధకాలు పెట్టుకోవడానికి బుక్ రాసినంటే ఉండవలసిన బంధకాలు ఉండాలి. ప్రభుత్వ బంధకం వద్దా ఏంటంటే మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసుక్రీస్తుతో పవర్ఫుల్ బంధం ఉండాలి. చాలా మంది ఆ బంధం కలిగి ఉన్నారు. చాలా మంది పారు యెహోవా మా తండ్రి అంటే ఏ బంధం ఉంది? యేసుతో తండ్రికి ఉన్న బంధం. యేసుడు మా అన్నగాడా, యేసు ప్రభుతో అన్నకున్న బంధం. మోక్ష నగరు మా పుట్టిల్లు, ఈయనకు ఇల్లుతో కూడా బంధం ఉంది, కానీ భూ సంబంధమైన ఇల్లు కాదు, మోక్షంలో ఉన్న ఇల్లుతోని బంధం ఉంది. ముఖ్య దూతలు మా స్నేహితులు. ఈయనకు స్నేహాలు లేవని కాదు, లోక సంబంధమైన స్నేహాలు తెచ్చుకుని అవిశ్వాసం జోడుగా ఉండడం లేదు, కానీ ఉండవలసిన స్నేహాలు ఉన్నాయి. అప్పుడు చెప్తాను స్నేహం అంటే ఇదేరా అని నా ఆలోచన లెక్క. స్నేహం అంటే ఇదేరా, అది స్నేహం అంటే. వారితో స్నేహం అబ్రహాము దేవుని, హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. బంధాలు ఉండాలి, పరలోక సంబంధాలు బంధాలు. కానీ ఈలోక సంబంధాలు, ఇహలోక బంధాలు మరిచి అంటాడు. అదే దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు మనము దేవుని సన్నిధిలో మంచి వాటి మీద మనం ఆసక్తులమై ఉంటే, మంచి వాటి పట్ల మనం ఆసక్తులమై ఉంటే మనల్ని సాతాను ఏమీ చేయగలడు. ఎప్పుడైతే నీ ఆసక్తి కొంత ట్రాక్ తప్పుతుందో అప్పుడు సైతానుడు వచ్చి నీ చేతి నిండా పడుకుంటాడు. రాత్రి పగల్లో మనల్ని వెంబడిస్తూ ఇద్దరు, దేవుడు వెంబడిస్తాడు, నేను విడువను ఎడబాయను. అదే మాట సాధన కూడా అంటాడు, నేను విడువను ఎడబాయను. గజ్జు సింహంలాగా ఎవరిని మింగుదా. రాత్రి పగల్లో వాడు ఏం చేస్తున్నాడు? వాడు కూడా మనం విడవడండి. నన్ను వెంబాడించు సైతాను, నన్ను బేదారించు సైతాను, ధునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తం. సైతాను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను వెంబడించు. సైతాను చెలరేగి, తుఫాను రేగి, సైతాను చెలరేగి, సైతాను కూడా వాళ్ళు ఎండబడతా ఉంటాడు. వాడు సిగ్గులేదంట అసలు.
వాడు ఎటువంటి సిగ్గులేనటువంటి వ్యక్తి ఈ విషయంలో సైతానే. ఎంత నువ్వు తృణీకరించిన సిగ్గులేదారణ దగ్గరికి మళ్ళీ వస్తాడు. సిగ్గులేదారణ గెలవకు వస్తున్నట్టు నాకు అసలు సిగ్గలేదు వానికి. దేవుని బిడ్డలారా, వాడెంట పడతాడు మనల్ని ఆసక్తి, నిజమైన ఆసక్తి, దైవ చిత్తానుసారమైన ఆసక్తి రోజు తప్పించడానికి. కనుక ఈరోజు మనము మంచి వాటి పట్ల ఆసక్తిలో అయి ఉండాలి. దాని కోసం ప్రతిష్ఠించుకుందాం. Everybody should dedicate it in the presence of God today. What is the real? What is the truth? What is the useful? What is the grateful? What is the interest about God? దేవుడికి ఏది ఇష్టమో అది మన ఇష్టంగా మారాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రతిష్ఠించుకుందాం. మంచి వాటి మీద ఆసక్తిని పెంచుకుందాం. వ్యర్థమైన వాటి మీద ఆసక్తిని తగ్గించుకుందాం, తొలగించుకుందాం. దైవ చిత్తానుసారమైన ఆసక్తితో ముందుకు సాగుదాం. బహుమానం అందుకునే నమ్మకమైన రాయబారి క్రీస్తు న్యాయపీఠం నిలబడతాం. అటువంటి ఉన్నతమైన సంకల్పం, ఆశయం దేవుడు మీకు అందరికీ, ఇక్కడ ఉన్న మనందరికీ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొద్ది మాటలు దీవించును గాక, మన హృదయాల్లో ఫలింపచేయును గాక. అందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మంచి